ఆర్సీబీ కావాలని ఇలా చేసిందా? దీని వెనుక ఇంత పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందా? సోషల్ మీడియాలో ఆర్సీబీని ఇప్పటికీ 49 ఆల్అౌట్ టీం అంటూ చాలా మంది ట్రోల్ చేస్తుంటారు. అయితే డీసీతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీకి ఈ చెత్త రికార్డ్ ని చెరిపేసుకోవడానికి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఢిల్లీ స్కోరు 8-4-6 ఉంటే భువి 3 ఓవర్స్ లో 3 వికెట్స్, హేజల్వుడ్ కూడా 3 ఓవర్స్ లో 3 వికెట్స్ తీశారు. వాళ్ళిద్దరు స్పెల్ అలాగే కంటిన్యూ చేస్తుంటే డీసీ 20 లోపే ఆల్అౌట్ అయ్యేదని కెప్టెన్ రజత్ పటీదార్ తెలివి తక్కువగా సుయాష్ శర్మ, షెపర్డ్లతో బౌలింగ్ వేయించారని చాలా మంది ఫీల్ అవుతున్నారు. కోహ్లీ ఫ్యాన్స్ అయితే రజత్ ని ట్రోల్ కూడా చేస్తున్నారు. అయితే ఈ డిసిషన్ వెనక ఆర్సీబీ థింక్ ట్యాంక్ మాస్టర్ ప్లాన్ కనిపిస్తోంది. భువి హేజల్వుడ్ లతో కంటిన్యూ చేయించి ఢిల్లీ క్యాపిటల్స్ ని 49 లోపే ఆల్అౌట్ చేస్తుంటే మహా అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ ఈగో సాటిస్ఫై అయ్యేది, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేది. అయితే ఆ టైంలో స్పిన్నర్ సుయాష్ శర్మకి బౌలింగ్ ఇచ్చి ఈ సీజన్ లో అంతగా పర్ఫామ్ చేయని అతనికి కాన్ఫిడెన్స్ చేయడానికి ట్రై చేసింది ఆర్సీబీ. ఆ టైంలో సుయాష్ శర్మ 4 ఓవర్స్ వేసి 7 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇది అతని కాన్ఫిడెన్స్ కి పక్కా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సుయాష్ శర్మ ఫామ్ లోకి రావడం ప్లే ఆఫ్స్ కి ముందు ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్. గుర్తుంది కదా, లాస్ట్ ఇయర్ ఆర్సీబీ ట్రోఫీ గెలవడంలో సుయాష్ శర్మ కీ రోల్ ప్లే చేశాడు. ఈ స్ట్రాటజీలన్నీ చూస్తుంటే ఆర్సీబీ టైటిల్ డిఫెండ్ చేసుకోవడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది? 49 లోపు డీసీని ఆల్అౌట్ చేసి ఆ మరక చెరిపేసుకుంటే బాగుండు అనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు ఫాలో జేఆర్ తో జెర్సేపు. అయినా అసలు ఆర్సీబీ 49కి ఎలా ఆల్అౌట్ అయిందో